తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 320వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా ఈనాడు తాళ్లపాక అన్నమాచార్య వర్ధంతి సందర్భంగా చక్కటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ కుమార్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా పీత్వాపి నైవ సుహిత మనుజా భవేయుః త్వం వెంకటాచలపతేరివ త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే. శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే. నమో నమస్తే. నమో నమస్తే. అప్పని వరప్రసాదే అన్నమయ్య, అప్పని వరప్రసాదే అన్నమయ్య, అప్పని వరప్రసాదే అన్నమయ్య. అప్పసము మాకే కలడన్నమయ్య, అప్పని వరప్రసాదే అన్నమయ్య. అప్పసము మాకే కలడన్నమయ్య, అప్పని వరప్రసాదే అన్నమయ్య. అంతటికి ఏలికైన ఆది నారాయణు తన, అంతటికి ఏలికైన ఆది నారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య. అంతటికి ఏలికైన ఆది నారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య. సంతసాన చెలువుండే సనకాసనందనాదు, సంతసాన చెలువుండే సనకాసనందనాదు, నాతటి వాడు తాళ్లపాక అన్నమయ్య. సంతసాన చెలువుండే సనకాసనందనాదు, నాతటి వాడు తాళ్లపాక అన్నమయ్య. అప్పని వరప్రసాదే అన్నమయ్య. అప్పసము మాకే కలడన్నమయ్య, అప్పని వరప్రసాదే అన్నమయ్య. బిరుదుటెక్కెములుగా పెక్కు సంకీర్తనములు, బిరుదుటెక్కెములుగా పెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే
అన్నమయ్య బిరుదు టెక్కములుగా పెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే అన్నమయ్య విరివి కలిగినట్టి వేదముల అర్థమెల్ల విరివి కలిగినట్టి వేదముల అర్థమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్య విరివి కలిగినట్టి వేదముల అర్థమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్య అప్పని వర ప్రసాది అన్నమయ్య అపసము మాకే కలడన్నమయ్య అప్పని వర ప్రసాది అన్నమయ్య అందమైన రామానుజ ఆచార్య మతమును అందుకొని నిలిచినాడు అన్నమయ్య అందమైన రామానుజ ఆచార్య మతమును అందుకొని నిలిచినాడు అన్నమయ్య విందువలె మాకును శ్రీ వెంకటనాథుని నిచ్చే విందువలె మాకును శ్రీ వెంకటనాథుని నిచ్చే విందువలె మాకును శ్రీ వెంకటనాథుని నిచ్చే అందరిలో తాళ్ళపాక అన్నమయ్య విందువలె మాకును శ్రీ వెంకటనాథుని నిచ్చే అందరిలో తాళ్ళపాక అన్నమయ్య అప్పని వర ప్రసాది అన్నమయ్య అపసము మాకే కలడన్నమయ్య అప్పని వర ప్రసాది అన్నమయ్య అపసము మాకే కలడన్నమయ్య అప్పని వర ప్రసాది అన్నమయ్య 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 సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ
वेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीता लक्ष्मण भरतशत्रुघ्न परिवार समेता श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्तादिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूला बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं 37 सर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरी मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रीआञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीरामप्रार्थना अयोध्याख्येतुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 37 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అధయాస్యతి వైదేహి వనం రామేణ సంగత వయమప్యనుయాస్యామః పురంచేదంగమిష్యతి. వశిష్ఠ మహర్షి అంటున్నటువంటి మాటలు
వనవాసానికి బయలుదేరుతున్నటువంటి సీతారామ లక్ష్మణులు నారచీరలను ధరించారు. కైకేయి తెచ్చినటువంటి నారచీరలను రాముడు లక్ష్మణుడు ధరించారు. వారితో పాటు సీతాదేవి ధరించింది. అది కూడా రామచంద్రమూర్తే తన చేతులతోటి స్వయంగా ధరింపజేసేటప్పటికీ చూస్తున్నటువంటి జనులు, అంతఃపురంలో ఉన్నటువంటి ఆ పరివారము, గురువులైనటువంటి వశిష్ఠులు మంత్రులు వీళ్ళందరూ కూడా ఆ సన్నివేశాన్ని చూడలేకపోయారు. జనక మహారాజు కుమార్తె అతి సుకుమారవతి అయినటువంటి సీతాదేవికి ఈ నారవస్త్రములు, పైగా వనవాస దీక్ష అనేది, వనవాస దీక్ష చేయవలసినది రామచంద్రుడు అయితే సీతాదేవి కూడా ఈ విధంగా నారచీరలు కట్టుకోవటం ఎంతవరకు న్యాయము అని అందరూ బాధపడుతూ ఉంటే, ఇదంతా చూస్తున్నటువంటి వశిష్ఠ మహర్షి కైకేయిని నిందిస్తూ, నీవు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావు కైకేయి అని చెప్పి సీతాదేవికి ఈ విధంగా నారవస్త్రాలు ఇవ్వటం న్యాయము కాదు. పైగా రాముడు వనవాసానికి వెళితే రాముడికి ప్రాప్తించవలసినటువంటి రాజ్యం ఏదైతే ఉన్నదో దానిని, ఆ సింహాసనాన్ని సీతాదేవి అధిష్ఠించి పరిపాలిస్తుంది. ఎందుకంటే రాముడికి సీతకి కూడా భేదం అనేది లేదు. కావున రాముడు వనవాసానికి వెళ్ళిన సీతాదేవి రాజ్యాన్ని పరిపాలించగలదు, సింహాసనం మీద కూర్చోగలదు. సీతాదేవికి నారవస్త్రాలు ఇవ్వవద్దు అని అంటూ, ఒకవేళ నీవు చెప్పినట్లుగా సీతాదేవి కూడా నారవస్త్రాలు ధరించి గనక రాముడితో వెళ్ళినట్లయితే, సీతాదేవికి నారవస్త్రాలు ఇవ్వటం నీవు ఆపకపోయినట్లయితే, ఆమె కూడా రాముడితో కనుక వెళ్ళినట్లయితే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వనం రామేణ సంగత వైదేహి, విదేహరాయతనే అయినటువంటి సీతాదేవి రామేణ సంగత వనం యాస్యతి, రాముడితో కలిసి వనానికి కనుక వెళ్ళినట్లయితే వయమపి అనుయాస్యామః, మేము కూడా వారిని అనుసరించి వెళ్ళిపోతాము. అంటే సామాన్య ప్రజలు వెళ్ళడమో లేకపోతే చతురంగ బలములు సైన్యం వెళ్ళడమో కాదు, గురువులమైనటువంటి మేము కూడా ఆ సీతారాములను అనుసరించి వనవాసానికి వెళ్ళిపోతాము. మేమందరము వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఈ రాజ్యాన్ని మాత్రం ఏం చేసుకుంటావు అని అంటూ, అంతపాలాశ్చయాస్యంతి సదారో యత్ర రాఘవ సహోపజీవ్యం రాష్ట్రంచ పురంచ సపరిచ్ఛదం. ఎవరినైనా పోషించాలి అంటే అనేకమైనటువంటి ఉపాయాలు ఉంటాయి, అనేకమైనటువంటి సాధనములు ఉంటాయి. మనం ఆలోచించవలసింది, జీవితము ముఖ్యమా, జీవితంలో బతకడానికి ఉపయోగపడే వస్తువులు ముఖ్యమా అని అంటే జీవితమే ముఖ్యం కదండి. జీవితమే లేనప్పుడు ఆ జీవించడానికి ఉండేటటువంటి వస్తువులు, ఆస్తిపాస్తులు, సంపదలు, వీటి వల్ల ప్రయోజనమేమి ఉండదు కదా. అందుకనే ఇక్కడ వశిష్ఠుల వారు కైకేయీ దేవిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమని? సదారహ, భార్యతో కూడినటువంటి రాఘవ, రామచంద్రుడు గనక, రామచంద్రుడు ఎక్కడికైతే వెళతాడో, ఏ ప్రదేశంలో అయితే నివసిస్తాడో అక్కడికి అంతపాలాహ యాస్యంతి. ఈ రాష్ట్రం యొక్క, అంటే ఈ దేశం యొక్క సరిహద్దులను పరిపాలించేవారు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. అంటే అంతపాలాహ అని అంటే సరిహద్దులను పరిపాలించేటటువంటి రాజులు అని అన్నారు. లేకపోతే ఆ సరిహద్దుని కాపాడేటువంటి రక్షణాధికారులు అని అన్నారు. ఈ రాజ్యం యొక్క సరిహద్దు ఎంతవరకు ఉన్నది అంటే ఆ రక్షణాధికారులు ఎక్కడ వరకు ఉన్నారో అక్కడ వరకు ఈ రాజ్యము అని నిర్ణయం. మరి ఈ రాముడు ఎప్పుడైతే సీతాదేవితో కలిసి దేశం దాటి వెళ్ళాడో వారితో పాటుగా ఈ రాజ్యం యొక్క సరిహద్దుల్లో ఉండే ఆ రక్షణాధికారులు, రాజులు కూడా, వారు కూడా రాముడితో పాటు అరణ్యంలోకి వెళ్ళిపోతే వారు ఎంతవరకు వెళితే అంతవరకు కూడా ఈ కోసల రాజ్యమే అవుతుంది, అది కూడా రాజ్యంలో భాగమే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? రాముడు ఎక్కడికి వెళితే అది రాజ్యం అవుతుంది. రాముడు విడిచిపెట్టిన చోటేమో ఎవరు ఉండకపోవటం వల్ల అది అడవి అయిపోతుంది. అంతే కదా.
అందుకనే అంతపాలాశ్చ యాస్యంతి, ఈ రాజ్యం యొక్క సరిహద్దుల యందు ఉండేవారు కూడా కదలి రాముడితో పాటు వెళ్ళిపోతారు. తద్వారా ఈ రాజ్యానికి సరిహద్దులనే ఉండదు, రాముడు ఉన్న చోటే రాజ్యం అవుతుంది అన్నారు. ఇంకా సహోపజీవ్యం, నీవు సంపదలతోటి భౌతికమైనటువంటి భవనములతోటి నీవు కాలం గడపవలసి వస్తుంది. జీవితాన్ని విడిచిపెట్టేసి జీవితంలో ఉపయోగపడే సాధనములతోటి సంపదలతోటి నువ్వు కాలం గడపవలసి వస్తుంది. జీవితమే లేనప్పుడు ఈ సంపదలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రయోజనం ఏమున్నది? కావున కైకేయి, నీవు రాముణ్ణి సీతాదేవిని వనానికి పంపించినట్లయితే సమస్తము కోల్పోయినట్లే అవుతుంది. వారిని పంపించేసి ఇదంతా కూడా కట్టకట్టుకుందామనుకుంటున్నావు, అనుభవించుదామనుకుంటున్నావు. కానీ వారు వెళ్ళిపోతే వారితో పాటు రాజ్యంలో ఉన్నటువంటి వారు రాజ్యమే కదలి వెళ్ళిపోతుంది అన్నారు. అంతే కదా, వెళ్ళేటటువంటి వారు ఒక వాహనంలో కూర్చున్నటువంటి వాడు ముందుకు వెళుతూ ఉంటే వాహనంతో పాటు కదలి వెళ్ళిపోతూ ఉంటే మరి అక్కడ వాహనం ఎందుకు ఉంటుంది? అతడు ఎక్కడికి వెళితే వాహనం కూడా అక్కడికే వెళుతున్నప్పుడు ఇంకా ఏమి ఎక్కి ఊరేగటం కుదురుతుంది? కావున రాముడు కదలి వెళితే ఈ రాజ్యమే కదలి వెళ్ళిపోతుంది. రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దేన్ని పరిపాలిస్తావు, దేని మీద అధికారాన్ని చెలాయిస్తావు అంటున్నాడు. అందుకనే రాష్ట్రం చ, ఈ రాజ్యమే సపరిచ్ఛతం దాసదాసి గణములతోటి చతురంగ బలములతోటి అనేకమైన పరికరములతోటి మాతో గురువులతో కలిసి ఈ రాజ్యమే పురంచ పట్టణము కూడా యాస్యతి, రాముడు ఉన్న చోటకే వెళుతుంది అన్నారు. ఊరు అంటే ఏమిటి? ఊరు అంటే జనులు ఎక్కడైతే ఉంటారో దానినే పట్టణము అని కానీ నగరము అని కానీ అంటారు. అలా కాకుండా జనాలు ఎవరూ కూడా లేకపోతే నగరాన్ని కూడా ఏమంటారు? దానిని అడవి అని అంటారు. ఇక్కడ ఎవరైనా మరి ఇది ఊరా అడవా అని చెప్పి అంటూ ఉంటారు కదా, కోపం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోతే. అంటే ఏమిటి? ఎక్కడైతే జనులు పరస్పరము కూడా స్నేహభావనతో ఉంటారో, ఆనందంగా ఉంటారో దానినే గ్రామము పట్టణము అని అంటారు. ఎక్కడైతే ఆ విధంగా ప్రజలు ఉండరో దానిని పట్టణము పురము అని అనడానికి వీల్లేదు. మరి రాముడు ఎక్కడికి వెళితే ఈ అయోధ్య నగరం కూడా అక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటూ భరతశ్చ శత్రుఘ్నః చీరవాసా వనేచర వనే వసంతం కాకుత్సం అనువత్స్యతి పూర్వజం. వశిష్ఠ మహర్షి యొక్క మాటలు ఎంతగా నిజమవుతాయనేది దీని ద్వారా తెలుస్తున్నది. భవిష్యత్తునే వశిష్ఠ మహర్షి తెలియజేస్తున్నాడు. కైకేయి, పిచ్చిదానిలా నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ రాముడు సీతా లక్ష్మణుడు ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఈ రాజ్యంలోకి వచ్చే భరత శత్రుఘ్నుడు వాళ్ళ మేనమామ గారింటి దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు లేనప్పుడు జరుగుతున్న అయోధ్య నగరంలో జరుగుతున్నటువంటి సన్నివేశములు. మరి రాముడు లక్ష్మణుడు సీతాదేవి వనవాసానికి వెళ్ళిన తర్వాత భరత శత్రుఘ్నుడిని పిలిపించి భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టాలి అనేది కైకేయి యొక్క ఆలోచన. అందుకే ఆ ఆలోచనలో ఉన్నటువంటి ఇబ్బందిని కూడా వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. రాముడు సీతా లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళిన తర్వాత భరతుడు ఈ రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలిస్తాడనుకుంటున్నావా? సశత్రుఘ్న, శత్రుఘ్న సహితుడైనటువంటి శత్రుఘ్నతో కూడినటువంటి భరతుడు చీరవాస, నారచీరలు ధరించినటువంటి వాడై వనేచర, వనంలో తిరుగుతూ వనంలో వెతుక్కుంటూ వనే వసంతం పూర్వజం కాకుత్సం అనుయాస్యతి, అడవిలో నివసిస్తున్నటువంటి తన అన్నగారైనటువంటి కకుత్స వంశీయుడైనటువంటి రామచంద్రుడిని అనుసరించి వెళతాడు అని అన్నారు. అంటే కైకేయి అనుకున్నటువంటిది జరగదు, జరిగేది వేరు అనే విషయాన్ని వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. భరతుడు వచ్చి రాజ్యాన్ని పరిపాలించబోడు. భరతుడు కూడా రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి విషయం తెలిసి తాను కూడా నారచీరలను ధరించి శత్రుఘ్నుడితో కలిసినటువంటి వాడై వెతుకుతూ రాముణ్ణి వెతుక్కుంటూ వనవాసానికే అడవికే వెళ్ళిపోతాడు. ఏ భరతుడికి రాజ్యసింహాసనం కట్టబెట్టాలి అని చెప్పి నువ్వు తాపత్రయ పెడుతూ ఇన్ని అన్యాయాలు చేస్తున్నావో
ఆ భరతుడికి చివరికి నువ్వు విధించేది వనవాసమే అవుతుంది. ఆ భరతుడు ఈ రాజ్యభోగాలను వీటిని కూడా అనుభవించడు. కావున భరతుడికి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని కూడా నీవు మిగల్చవు, ఇంతకంటే కూడా తక్కువ స్థితికి భరతుడిని నీవు తీసుకెళ్తున్నావు అని చెప్పి, అంటే ఏ భరతుడి కోసమని ఇన్ని దుష్కార్యములు చేస్తున్నావో ఆ భరతుడికి నువ్వు అనుకున్నటువంటి ఈ రాజ్యభోగములు ఇవేవి కూడా ప్రాప్తించవు. పైగా భరతుడు కూడా నారవస్త్రాలు ధరించి తన అన్నగారిని వెతుక్కుంటూ అడవికే వెళతాడు. అడవిలో ఉన్నటువంటి రాముని దగ్గరికి భరతుడు కూడా నారవస్త్రాలు కట్టుకుని వెళతాడు. కావున కైకేయి నీ లోభాన్ని మానుకుని ఈ దుష్టమైనటువంటి ఆలోచనలను విడిచిపెట్టి ఇప్పటికైనా సరే నీవు తెలివిగా ప్రవర్తించు. అంతేగాని ఇలా మూర్ఖంగా రామలక్ష్మణుల్ని సీతాదేవిని ఇబ్బంది పెట్టి చివరికి నీ కన్న కొడుకైనటువంటి భరతుణ్ణి కూడా నీవు వనవాసానికి పంపించే స్థితికి తీసుకువస్తున్నావు. భరతుడేమీ నీలాగా అధర్మాత్ముడుగా అధర్మాన్ని అనుసరించేవాడు కాదు. భరతుడు ధర్మాత్ముడు. నీవు చేసేటటువంటి ఈ దుష్కార్యాన్ని భరతుడు సమర్థించడు, అతడు కూడా వనవాసానికి వెళ్ళిపోతాడు. కావున నీవు ఈ నిర్ణయాన్ని మార్చుకో అని చెప్పి వశిష్ఠుల వారు కైకేయితో అంటూ, తతశూన్యాంగత జనాం వసుదాం పాదపై సహా త్వమేకాశాధి దుర్వృత్త ప్రజానాం. చూడండి, సీతారామ లక్ష్మణులు వెళ్ళిపోతారు వనవాసానికి. వారిని అనుసరించి గురువులమైనటువంటి మేము, అదేవిధంగా పరిజనము, దాసదాసీగణములు మేమందరం వెళ్ళిపోతాం. పోనీ నీ కుమారుడైనటువంటి భరతుడు వచ్చి ఆయనకు అనుసరించినటువంటి శత్రుఘ్నుడు వచ్చి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడా అంటే, రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి విషయం తెలిసిన భరతుడు తాను కూడా నారచరణం ధరించి వనవాసానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చెయ్యాలో తెలుసా? ఈ మేడలు మిద్దెలతోటి చెట్లతోటి ఉన్నటువంటి ఈ అయోధ్య నగరాన్ని నువ్వు ఒక్కదానివే కూర్చుని సింహాసనం మీద కూర్చుని పరిపాలించుకుంటూ ఉండవలసి వస్తుంది. తతః దుర్వృత్త, అందరూ వెళ్ళిపోయిన తర్వాత దుర్వృత్త, చెడ్డ నడవడికతోటి చెడు ప్రవర్తనతో ఉండేటటువంటి నీవు ప్రజానాం అహితే స్థిత, ప్రజలకు ఏమాత్రమూ కూడా ఇష్టము లేనటువంటి, ప్రజలకు అహితమైనటువంటి కార్యాన్ని చేసేటటువంటి నువ్వు త్వం ఏకా, నువ్వు ఒక్కదానివే ఏకాకిగా గతజనాం శూన్యాం, జనులందరూ కూడా రాముడితో వెళ్ళిపోతే జనమెవ్వరూ లేనటువంటి శూన్యమైనటువంటి ఈ అయోధ్య నగరాన్ని పాదపై సహా, చెట్లు కదల్లేవు కావున ఆ చెట్లు వెళ్ళవు. కానీ ఒకవేళ చెట్లకే కనుక కదిలే అవకాశం ఉంటే రాముడితో పాటు అయోధ్య నగరంలో ఉన్నటువంటి చెట్లు కూడా వనానికే వెళ్ళిపోతాయి. పాపం చెట్లు కదలలేవు కావున కదలలేనటువంటి చెట్లు ఇబ్బందికరంగా ఈ అయోధ్య నగరంలో జీవిస్తూ ఉంటాయి. అటువంటి చెట్లతో కూడినటువంటి ఈ అయోధ్య నగరాన్ని నువ్వు ఒక్కదానివే కూర్చుని పరిపాలించుకో అని చెప్పి అంటున్నాడు. శూన్యాం పాదపై సహ వసుధాం షాధి, చెట్లతో పాటుగా ఈ భూమండలాన్ని, ఈ అయోధ్య నగరాన్ని పరిపాలించుకో నువ్వు ఒక్కదానివే అని చెప్పి అంటూ, నహి తద్భావితా రాష్ట్రం యత్ర రామో న భూపతి తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామో నివత్స్యసి. ఇంకా చెబుతున్నాడు ఏమని? నహి తద్భావితా రాష్ట్రం యత్ర రామో న భూపతి తద్వనం భావితా రాష్ట్రం యత్ర రామో నివత్స్యతి అని. రామచంద్రుడు యత్ర భూపతి, ఎక్కడైతే రాజుగా ఉంటాడో, తత్ రాష్ట్రం, అదే రాజ్యము అని అంటారు. రాముడు ఎక్కడైతే రాజుగా ఉంటాడో దానినే రాజ్యము అన్నారు. రాముడు ఎక్కడైతే ఉండడో అది రాజ్యము కానే కాదు అని అన్నాడు. అంటే రాముడు ఉన్నటువంటిదే రాజ్యము, రాముడు లేనటువంటిది రాజ్యము కాదు, అడవితో సమానము. కావున రాముడు వనవాసానికి వెళితే అడవేమో రాజ్యం అవుతుంది, మరి ఈ రాజ్యమేమో అడవైపోతుంది. కావున రాముణ్ణి వనవాసానికి పంపించవద్దు అని అంటూ, నహ్యదత్తాం మహీం పిత్ర భరత శాస్తుమర్హతి త్వయి వా పుత్రవద్వస్తుం
యతిజాతో మహీపతే. ఇంకా చూడండి ఎంతటి మాట అంటున్నాడో వశిష్ఠుల వారు. భరతుడు గనక నిజంగా దశరథుని కుమారుడే గనక అయినట్లయితే, అంటే ఇంతకు ముందు అన్నాడు కదా, రాముడు వనవాసానికి వెళితే ఆ విషయం తెలిసినటువంటి భరతుడు రాజ్యంలో ఉండనే ఉండడు, ఆయన కూడా నారచీరలు ధరించి వనానికి వెళ్ళిపోతాడు అని వెంటనే కైకేయి అంటుంది. ఎందుకు వెళ్తాడండి, నేను వెళ్ళనిస్తానా, భరతుడిని నేను ఆపేస్తాను ఎలాగోలా ఏదో ఒక మాట చెప్పి అని కైకేయి అంటుందని. కైకేయి నువ్వు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా భరతుడు గనక మహీపతే జాత, దశరథుని కుమారుడే గనక అయినట్లయితే, దశరథునికే పుట్టినట్లయితే, పిత్రా అదత్తాం మహీం, పిత్రా తండ్రి చేత, అదత్తాం ఇష్టపూర్వకంగా ఇయ్యబడినటువంటిదైనా, అంటే తండ్రి నుంచి వచ్చిందే అయినప్పటికీ కూడా తండ్రి ఇష్టపడి భరతునికి రాజ్యాన్ని ఇవ్వలేదు కదా, కావున తండ్రి చేత ఇష్టపూర్వకంగా ఇవ్వబడినటువంటి మహీం ఈ రాజ్యమును శాస్త్రం పరిపాలించడానికి, త్వయి పుత్రవతు వస్తుం నార్హతి, నీకు పుత్రునిగా ఉండటానికి కానీ అతడు తగడు. అంటే ఏమిటి, ఒకవేళ భరతుడే గనక దశరథుని యొక్క కుమారుడే గనక అయినట్లయితే దశరథునికి ఇష్టం, అంటే ఇష్టము లేకుండా ఇచ్చినటువంటి ఈ రాజ్యాన్ని భరతుడు పరిపాలించడు. అంతేకాదు అటువంటి తండ్రికి ద్రోహం చేసినటువంటి, నీ భర్తకు ద్రోహం చేసినటువంటి నిన్ను ఏమాత్రము తల్లిగా ఒప్పుకోడు, నీకు కుమారుడిగా కూడా భరతుడు ఉండడానికి కూడా ఇష్టపడడు అంటున్నాడు. చూడండి ఎంత మాట అన్నాడు. భరతుడే గనక దశరథుని కుమారుడైతే ఈ రాజ్యాన్ని పరిపాలించడు అన్నాడు. అంతేకాదు నిన్ను తల్లిగా ఒప్పుకోడు అని చెప్పి అన్నాడు. నీకు కుమారుడిగా ఉండడానికి భరతుడు కనీసం ఇష్టపడడు. నువ్వు అంటున్నావు నా కొడుకు కోసం చేస్తున్నాను, అతనికి రాజ్యాన్ని కట్టబెట్టడానికి, కనీసం నీ కుమారుడు నిన్ను తల్లిగా కూడా అంగీకరించడు, ఈ రాజ్యాన్ని స్వీకరించడు, నీకు పుత్రుడిగా జన్మించినందుకు పశ్చాత్తాపడతాడు, చాలా హీనంగా భావించుకుంటాడు, ఆత్మన్యూనతా భావనతోటి బాధపడతాడు అన్నారు. ఇవన్నీ కూడా భరతుడికి ప్రాప్తించినటువంటివి అని కైకేయితో అంటున్నాడు. అంటే ఏమిటి, భరతుడికి ఈ విధమైనటువంటి స్థితి వస్తుంది అని చెప్తేనన్నా కనీసం కైకేయిలో మార్పు వస్తుందేమోనని చిన్న ఆశ. కానీ కైకేయిలో ఎటువంటి మార్పు ఉండదు. మరి వశిష్ఠుల వారు ఏ మాటలైతే మాట్లాడారో అవన్నీ కూడా భరతుని విషయంలో పొల్లు పోకుండా ఏవి కూడా అన్నీ సిద్ధించాయి. అంతే కదండి, భరతుడు రాజ్యాన్ని పరిపాలించాడా, పరిపాలించలేదు. అదేవిధంగా రాముడు వనవాసానికి వెళ్ళాడనే విషయం తెలియంగానే భరతుడు కూడా నారచీరలు కట్టుకుని వనవాసానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ మరలా రాముడు వారిస్తే రాముడి పాదుకలు తీసుకువచ్చి పాదుకలను సింహాసనం మీద పెట్టి వాటికి సేవకుడిగా ఉన్నాడు. అంతేకాదు మరి రాముణ్ణి వనవాసానికి పంపించింది అనే విషయం తెలిసి కైకేయిని అనేక విధాలుగా నిందిస్తాడు. భరత శపథములు అని చెప్పి ఒక సర్గంతా ఉంటుంది. ఆ సర్గలో భరతుడు తనకు ఎటువంటి పాపములు ప్రాప్తిస్తాయి, ఈ విధంగా తన కోసం తప్పు చేసినటువంటి తన తల్లి అయినటువంటి కైకేయికి ఎటువంటి పాపములు ప్రాప్తిస్తాయి అని చెప్పి అనేకమైనటువంటి శాపములను కూడా భరతుడు తెలియజేస్తాడు. మరి అలాగా పైగా కైకేయికి జన్మించినందుకు తన జీవితమే వ్యర్థమైనది అని చెప్పి చాలా ఆత్మన్యూనతా భావనతోటి లోకనిందకు లోనవ్వవలసి వచ్చింది అని చెప్పి భరతుడు బాధపడతాడనమాట. ఆ విషయాలనే ఇక్కడ వశిష్ఠ మహర్షి తెలియజేస్తున్నాడు. కానీ వశిష్ఠ మహర్షి చెప్పినప్పటికీ కూడా ఈమెలో ఎటువంటి మార్పు కూడా లేదు. అందుకనే ఏమంటున్నాడు, కనీసం నిన్ను తల్లిగా అంగీకరించడానికి కానీ, నీకు పుత్రుడిగా ఉండడానికి కానీ, ఈ రాజ్యాన్ని స్వీకరించడానికి కానీ భరతుడు ఏమాత్రము ఇష్టపడ్డు, నిజంగా కనుక దశరథునికే పుట్టినటువంటి వాడైతే అని అనేశాడు. అని ఆ తర్వాత ఇంకా యద్యపి త్వం క్షితితలాత్ గగనం చోత్పతిష్యతి పితృవంశ చరిత్రజ్ఞః సోన్యథా న కరిష్యతి. ఒకవేళ నువ్వు ఈ భూమిని కాకపోతే నేను ఆకాశాన్ని పరిపాలించుకుంటాను అని చెప్పి ఎగిరి గంతేసి ఆకాశంలోకి వెళతాను అని కానీ,
లేకపోతే ఏదో భరతునికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి జరిగినటువంటి సన్నివేశాలని జరిగినటువంటి విషయములన్నింటినీ కూడా దాచి భరతుడిని ఏదో విధంగా ఏమార్చి రాజుని చేద్దామనుకుంటున్నావేమో. భరతుడేమి అమాయకుడు కాదు, భరతుడికి తెలియనిదేమీ ఉండదు అని అంటూ త్వం క్షితితలాత్ గగనం ఉత్పతిష్యతి యద్యపి, నువ్వు ఈ భూమిని విడిచి ఆకాశంలోకి ఎగిరినప్పటికీ కూడా, అంటే ఏమిటి, వాస్తవాన్ని దాచిపెట్టి అవాస్తవాలను భరతునికి చెప్పినప్పటికీ కూడా పితృవంశ చరిత్రజ్ఞ, తన వంశపరంపరగా వస్తున్నటువంటి సంప్రదాయమును, వంశపరంపరగా వస్తున్నటువంటి రాజ్యాన్ని ఎవరెవరు పరిపాలించారో అనే విషయం తెలిసినటువంటి భరతుడు తన అన్నగారికి ప్రాప్తించవలసినటువంటి రాజ్యం తనకు ఇస్తున్నారు అంటే ఇందులో ఉండే ఆంతర్యాన్ని ఆలోచించక మానడు. ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆయన తెలుసుకోక మానడు. తెలుసుకున్న తర్వాత నిన్ను ఏమాత్రమో కూడా క్షమించడు అని అన్నారు. అందుకనే భాసుడు ప్రతిమా నాటకంలో ఈ భరతుడు అయోధ్య నగరానికి వచ్చేటటువంటి సన్నివేశంలో అక్కడ ఈ అయోధ్య నగరం యొక్క సమీపంలో ప్రతిమాగృహం అనేది ఉంటుంది. ప్రతిమాగృహము అంటే ఈ రాజుల యొక్క, అంటే భరతుని కంటే రాముని కంటే పూర్వం ఎవరైతే ఉన్నారో ఆ రాజుల యొక్క విగ్రహములు అక్కడ వరుసగా ఉంటాయన్నమాట. ఆ విధంగా ఎవరెవరి విగ్రహములు ఉంటాయంటే ఎవరైతే రాజ్యాన్ని పరిపాలించి గతించారో ఆ గతించినటువంటి వారి విగ్రహములు ఆ ప్రతిమాగృహంలో ఉంటాయి. అది ఒక దేవాలయంలాగా ఉంటుంది. అది అయోధ్య నగరానికి సరిహద్దులో ఉంటుందన్నమాట. అయోధ్య నగరంలోకి ప్రవేశించబోతున్నటువంటి భరతుడు ఇంకా కొంత పురోహితులు వారు చెబుతారు, ఇది సరైన సమయం కాదు నాయన, కొంతసేపు తర్వాత నువ్వు అయోధ్య నగరంలోకి ప్రవేశించాలి అంటే అక్కడే రథాన్ని పట్టించి కాస్త రథం దిగి ప్రతిమాగృహంలోకి వెళితే అక్కడ దశరథుని యొక్క విగ్రహం కూడా ఉంటుంది. ఉండేటప్పటికీ ఇదేమిటి, మా తండ్రి గారు దశరథుని యొక్క విగ్రహం ఇక్కడ ఉన్నదేమిటి, ఇంతకుముందు అజమహారాజు రఘుమహారాజు వీళ్ళ దిలీపుడు వీళ్ళందరి విగ్రహాలు ఉన్నాయంటే వాళ్ళందరూ రాజ్యాన్ని పరిపాలించి వాళ్ళు గతించినటువంటి వారు కాను వారి విగ్రహం ఉంది, దశరథ మహారాజు విగ్రహం ఉన్నది అంటే మా తండ్రి గారికి ఏమైనా అయినదా, అంటే ఇప్పుడు రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడా అని చెప్పి అనుకుంటాడు. అనుకునేటప్పటికీ దశరథ మహారాజు గతించినటువంటి విషయం తెలుసుకుని ఒక్కసారి మూర్ఛపోతాడు. ఆ సన్నివేశం మరలా ఆ సందర్భంలో చెప్పుకుందాం. అంటే ఏమిటి, ఇక్కడ నీవు వాస్తవాలను దాచిపెట్టి ఆకాశానికి ఎగిరి ఏదో చెబుదాము అని అనుకున్నప్పటికీ కూడా వాస్తవాన్ని గ్రహించగలిగినటువంటి భరతుడు మాత్రము నిన్ను క్షమించడు అని చెప్పి అన్నాడు. పైగా ఈ రఘువంశంలో ఉన్నటువంటి పరంపరను సంప్రదాయాన్ని తెలిసినటువంటి వాడు, అంటే ఏమిటి, పెద్ద కుమారుడికే రాజ్యాన్ని కట్టబెట్టాలి అనే ధర్మం తెలిసినటువంటి భరతుడు తనకు రాజ్యాన్ని ఇస్తాను అని అంటే అన్యథా నకరిష్యతి, నీవు అనుకున్నట్లుగా నువ్వు చెప్పినటువంటి చెప్పబోయే కళ్ళబొల్లి కబుర్లను విని నువ్వు చెప్పినట్లుగా ప్రవర్తించేవాడు భరతుడు కాదు, ధర్మం తెలిసినటువంటి వాడు భరతుడు. కావున అన్నగారికి దక్కవలసినటువంటి రాజ్యం తనకు ఇస్తాను అంటే దానికి కారణాన్ని తప్పనిసరిగా విచారిస్తాడు. ఆ కారణం తెలుసుకుని నిన్ను దండించి తీరుతాడు. కావున ఎవరి కోసమైతే నువ్వు ఈ రాజ్యాన్ని సంపాదించాలనుకుంటున్నావో అతడే ఈ రాజ్యాన్ని తిరస్కరిస్తాడు, నిన్ను కూడా తల్లిగా తిరస్కరించేస్తాడు. కావున జాగ్రత్త, నువ్వు ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, ఈ విధంగా నువ్వు ప్రవర్తించవద్దు అని చెప్పి అన్నాడు. అని తత్వయా పుత్రగర్హిణ్యా పుత్రస్య కృతమప్రియం లోకేహి స న విద్యేత యో న రామమనోవ్రతః. తత్, అందువలన నువ్వేదో జరుగుతుందనుకుంటున్నావు కానీ జరగబోయేది వేరు. కావున పుత్రగర్ధిన్యా, కొడుకు విషయంలో స్నేహంతో, అంటే కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ అనే కారణంతో నువ్వు ఆ మోహంతో త్వయా పుత్రస్య అప్రియం కృతం, నీవు నీ కొడుకుకే నీ కుమారుడికే అప్రియాన్ని అనిష్టమైనటువంటి దాన్ని అహితాన్ని నీవు చేస్తూ ఉన్నావు. యహ రామం అనువ్రత
నా ఎవడైతే రాముణ్ణి అనుసరించడో లోకే సహ నా విద్యతేహి, ఈ లోకంలో అటువంటి వాడు ఎవడో ఉండడు కదా. రాముడిని అనుసరించని వారు ఎవరుంటారు? నువ్వంటే ఈ విధంగా పాపాత్మురాలివి కావున రాముణ్ణి అనుసరించడం లేదు. కానీ ఈ అయోధ్యానగరంలో కానీ ఈ లోకంలో కానీ రాముడిని అనుసరించని వాడనేవాడు ఉండడు. రాముడు ఎక్కడికి వెళితే అక్కడికే వెళ్ళిపోతాడు. నీ కుమారుడు కూడా, నీ కన్నబిడ్డ కూడా తరువాత చెయ్యబోయేది అదే. కావున ఏ కుమారుడి కోసమైతే నువ్వు ఈ విధంగా లోభంతో వ్యవహరిస్తూ పాపాత్మురాలాగా అధర్మంగా వ్యవహరిస్తూ రాజ్యాన్ని ఏ కుమారుడికి కట్టబెట్టాలనుకుంటున్నావో ఆ కుమారుడికే నీవు అహితాన్ని, ఆ కుమారుడికే నీవు అధోగతిని కలగజేస్తూ ఉన్నావు. రాముడిని విడిచి భరతుడు కూడా ఉండలేడు. అసలు రాముడిని విడిచి ఎవడు ఉండగలడు? అందరూ కూడా రాముడిని అనుసరిస్తాడు. మరి అటువంటిది భరతుడు అనుసరిస్తాడు. కావున నీకు భరతుడు కూడా దక్కడు, నిన్ను భరతుడు తల్లిగా అంగీకరించడు, గౌరవించడు. కావున కైకేయి, నీ కుమారుడి కోసము అని ఏదైతే చెబుతున్నావో నేను అదే చెబుతున్నాను. నీ కుమారుడి కోసమే నీవు రాముడిని రాజుగా చెయ్యి. నీ కుమారుడి కోసమే నీవు సీతాదేవిని లక్ష్మణుడిని రాముడితో వెళ్లకుండా ఆపు అని అంటున్నాడు. పోనీ లక్ష్మణుడు వెళ్ళినా పర్వాలా, కనీసం సీతాదేవినైనా సరే వనవాసానికి వెళ్లకుండా ఆపాలి. లేకపోతే భరతుని యొక్క ఆగ్రహానికి నువ్వు పాత్రురాలు అవుతావు, భరతుని ఆగ్రహానికి గురవుతావు, నువ్వు జాగ్రత్త అని చెప్పి వశిష్ఠుల వారు కైకేయిని హెచ్చరిస్తూ ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు. మరి కైకేయీదేవి ఏ విధంగా సమాధానం చెప్పింది అనే విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అథయాస్యతి వైదేహీ వనం రామేణ సంగత వయమపి అనుయాస్యామః పురం ఛేదం గమిష్యతి అంతపాలాశ్చ యాస్యంతి సదారః యత్ర రాఘవః సహోపజీవ్యం రాష్ట్రంచ పురంచ సపరిచ్ఛదం భరతశ్చ సశత్రుఘ్నః చీరవాసాః వనేచరః వనే వసంతం కాకుత్స్థం అనువత్స్యతి పూర్వజం తతః శూన్యాం గతజనాం వసుధాం పాదపైః సహ త్వమేకాశాధి దుర్వృత్తా ప్రజానాం అహితే స్థితా నహి తద్భవితా రాష్ట్రం యత్ర రామః న భూపతిః తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామః నివత్స్యతి నహ్యదత్తాం మహీం పిత్రా భరతః శాస్తుమర్హతి త్వయివాం పుత్రవద్వస్తుం యది జాతః మహీపతే యద్యపి త్వం
ध्रुवं क्षितितलात् क्षितितलात् गगनं च उत्पतिष्यसि उत्पतिष्यसि पितृवंश पितृवंश चरित्रज्ञः चरित्रज्ञः पितृवंश चरित्रज्ञः पितृवंश चरित्रज्ञः सोऽन्यथा सोऽन्यथा न करिष्यति न करिष्यति तत्त्वया तद्वया पुत्रगर्धिन्या पुत्रगर्धिन्या पुत्रस्य पुत्रस्य कृतमप्रियम् कृतमप्रियम् लोके हि लोके हि स न विद्येत स न विद्येत यो न रामम् यो न रामम् अनुव्रतः अनुव्रतः इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे सप्तत्रिंशे सर्गे सप्तत्रिंशे सर्गे अष्टश्लोकाः अष्टश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. फलश्रुतिः आयुष्यमारोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करवृद्धिकामैः श्रीरामचन्द्र परब्रह्मणे नमः. अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्. ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा. ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्. अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः संहितेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्. अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ मङ्गलम्
श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.